హాయ్ స్టూడెంట్స్, నేను ఈ వీడియోలో మ్యాగ్నెటిక్ హెడ్ఫోన్స్ గురించి నేను మీకు సింపుల్గా నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయకండి. మీకు అర్థమయ్యేలాగే సింపుల్ వర్డ్స్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టూడెంట్స్, ఏదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో తెలుగులో మీకు తెలుగులో అర్థం అవుతుంది. బట్ ఎప్పుడైతే మనకి తెలుగు టు ఇంగ్లీష్ కన్వర్షన్కి మనకి సెంటెన్స్ ఫార్మేషన్ అనేది కావాలి. సో స్టూడెంట్స్, దానికోసం నేను ఇక్కడ మ్యాటర్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మీ నోట్బుక్లో నోట్ చేసుకోండి అన్న పాయింట్స్ అనేవి. సో ఫస్ట్ వచ్చేసి మ్యాగ్నెటిక్ హెడ్ ఫోన్స్ అనేవి ఎలక్ట్రోమాగ్నెటిక్ ప్రిన్సిపల్ బేస్ మీద వర్క్ అవుతుంది అనమాట. అంటే ఏంటంటే ఇవి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ని, ఆడియో కరెంట్ ని మెకానికల్ వైబ్రేషన్ సౌండ్స్ గా కన్వర్ట్ చేస్తాయి. ఎప్పుడైతే ఆడియో సిగ్నల్ అనేది మనకి ఏదైతే కాయిల్ ఉంటుంది కదా, మ్యాగ్నెట్ దగ్గర పెట్టిన కాయిల్ నుంచి పాస్ అవుతుందో ఆడియో సిగ్నల్ అనేది, అది ఏమవుతుందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఈ ఫీల్డ్ అనేది థిన్ ఐరన్ డయాఫ్రిగమ్ ని వైబ్రేట్ చేస్తుంది అనమాట. సో ఈ వైబ్రేషన్స్ వల్ల ఏమవుతుందంటే సౌండ్ వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి, ఏవైతే మనం వింటామో. నెక్స్ట్ వచ్చేసి కన్స్ట్రక్షన్ ఏంటో చూద్దాం. సో మ్యాగ్నెటిక్ హెడ్ ఫోన్స్ అనేవి మెయిన్లీ మనకి ఫాలోయింగ్ పార్ట్స్ ఉంటాయన్నమాట. అవేంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి పర్మనెంట్ మ్యాగ్నెట్ యూ షేప్డ్. ఇదేంటంటే కాన్స్టాంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట, టూ పోల్స్ తో, నార్త్ అండ్ సౌత్ పోల్స్ తో. సో నెక్స్ట్ వచ్చేసి కాయిల్స్ C1 అండ్ C2. ఇవేంటంటే టూ ఇన్సులేటెడ్ కాపర్స్ వైర్స్ అన్నమాట. కాయిల్స్ ఉంటాయి. ఇందులో ఏంటంటే మనకి ఇవి ఊండై ఉంటాయి అన్నమాట. ఏవైతే మ్యాగ్నెటిక్ పోల్స్ ఉంటాయి కదా, వాటి చుట్టూ ఊండై ఉంటాయి. సో ఈ కాయిల్స్ అనేవి సిరీస్ లో కనెక్ట్ చేసి ఉంటాం అనమాట. సో దీని వల్ల ఏమవుతుందంటే సేమ్ కరెంట్ అనేది బోత్ సైడ్స్ లో మనకి పాస్ అవుతుంది. Two insulated copper wire coils are wound on the poles of the magnet. These coils are connected in series, so the same current passes through both. నెక్స్ట్ వచ్చేసి డయాఫ్రిగమ్. సో ఇది ఒక థిన్ సాఫ్ట్ ఐరన్ ప్లేట్ అన్నమాట. ఇదేంటంటే మనము మ్యాగ్నెటిక్ పోల్స్ కి క్లోజ్ గా పెడతాం అనమాట. సో ఎప్పుడైతే మనకి మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ రిపల్షన్ అనేది జరుగుతుందో అప్పుడు ఏమవుతుందంటే ఈ డయాఫ్రిగమ్ అనేది వైబ్రేట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి క్యాప్ అండ్ రిడ్జ్. ఇదేంటంటే డయాఫ్రిగమ్ ని దాని యొక్క కరెక్ట్ పొజిషన్ లో మంచిగా హోల్డ్ చేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి లెట్స్. ఇందులో ఏంటంటే ఏవైతే వైర్స్ ఉన్నాయో మనకి ఇవి ఏమవుతాయంటే కాయిల్స్ కి కనెక్ట్ అవుతాయి అనమాట, టు ఆడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ సోర్స్. వైర్స్ దట్ కనెక్ట్ ద కాయిల్స్, ఏవైతే కాయిల్స్ ఉంటాయో ఈ వైర్స్ ఏం చేస్తాయంటే ఆ కాయిల్స్ ని ఈ ఆడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ సోర్స్ కి కనెక్ట్ చేస్తాయి అనమాట. వర్కింగ్ ఏంటో చూద్దాం. సో ఎప్పుడైతే ఆడియో సిగ్నల్ అనేది కాయిల్స్ ద్వారా వెళ్తుందో అప్పుడు ఏమవుతుందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో ఇవి ఏమవుతుందంటే ఈ ఫీల్డ్ అనేది సిగ్నల్ తో చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకి మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ రిపల్షన్ అనేవి కాజ్ చేస్తాయి అనమాట, డయాఫ్రిగమ్ కి ఇంకా మ్యాగ్నెట్ కి. ఇవేంటంటే కంటిన్యూస్ గా చేంజ్ అవుతూ ఉంటుంది. దీస్ వేరింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాజెస్ ద మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ రిపల్షన్ బిట్వీన్ ద డయాఫ్రిగమ్ అండ్ మ్యాగ్నెట్ టు చేంజ్ కంటిన్యూస్లీ. సో ఈ డయాఫ్రిగమ్ అనేది మనకి వైబ్రేట్ అవుతూ ఉంటుంది అనమాట, బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ అకార్డింగ్ టు ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ఆడియో సిగ్నల్. సో ఆడియో సిగ్నల్ ఫ్రీక్వెన్సీ బేస్ మీద మనకి డయాఫ్రిగమ్ అనేది వైబ్రేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ వైబ్రేషన్స్ వల్ల ఏమవుతుందంటే ఇవి ఎయిర్ పార్టికల్స్ సరౌండింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మూవ్ అవుతాయి అనమాట. సో ఏమవుతుందంటే సౌండ్ వేవ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ సౌండ్ వేవ్స్ అనేవి మనకి ఎయిర్ ద్వారా ట్రావెల్ అయ్యి మనకి ఏదైతే ఆడబుల్ సౌండ్ మనకి రీచ్ అవుతుంది అనమాట. సో ఎలక్ట్రికల్ సిగ్నల్ అనేది ఫైనల్లీ ఏమైందంటే ఇక్కడ సౌండ్ ఎనర్జీగా కన్వర్ట్ అయింది త్రూ ద వైబ్రేషన్ ఆఫ్ ది డయాఫ్రిగమ్. అడ్వాంటేజ్ ఏంటో చూద్దాం. క్లియర్ అండ్ లౌడ్ సౌండ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఇంకా ఏంటంటే హై ఎఫిషియన్సీ ఉంటుంది, ఇంకా మోర్ పవర్ ని హ్యాండిల్ చేస్తుంది, స్ట్రాంగ్ గా ఉంటుంది, డ్యూరబుల్ గా ఉంటుంది, ఇంకా రియలబుల్ గా ఉంటుంది అనమాట లాంగ్ టర్మ్ యూస్ కి. ఇంకా ఏంటంటే ఇవి రికార్డింగ్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ కి మంచిగా వర్క్ అవుతుంది. సో అడ్వాంటేజ్ ఉన్నాయంటే మనకి ఖచ్చితంగా డిసడ్వాంటేజ్ కూడా ఉంటాయి. సో ఏది మనకి పర్ఫెక్ట్ గా ఉండదు, ఏదో ఒక లోపం అనేది ఉంటుంది కదా ఖచ్చితంగా. సో ఇందులో డిసడ్వాంటేజ్ ఏంటంటే క్రిస్టల్ ఇయర్ ఫోన్స్ తో కంపేర్ చేస్తే ఇవి కొంచెం హెవియర్ గా ఉంటాయన్నమాట. ఇందులో మనకి మోర్ వోల్టేజ్ అండ్ కరెంట్ అనేది రిక్వైర్డ్ అవుతుంది ఆపరేట్ అవ్వడానికి. ఇంకా ఏంటంటే హై సిగ్నల్ లెవెల్స్ లో డిస్టారేషన్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో ఈ మ్యాగ్నెటిక్ హెడ్ ఫోన్స్ అనేవి వైడ్లీ మనం కమ్యూనికేషన్ అండ్ సౌండ్ సిస్టమ్స్ లో యూజ్ చేస్తాం అనమాట, సచ్ యాజ్ టెలిఫోన్ ఎక్స్చేంజెస్, ఏరోప్లేన్ కమ్యూనికేషన్ సిస్టమ్స్, మెడికల్ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్, కమ్యూనికేషన్ రిసీవర్స్, సౌండ్ రికార్డింగ్ సిస్టమ్స్, ఇంకా టేప్ రికార్డర్స్ లో.
సో స్టూడెంట్స్ ఎట్ లాస్ట్ సమ్మరీ ఏంటంటే మ్యాగ్నెటిక్ హెడ్ ఫోన్స్ అనేవి యూ షేప్డ్ పర్మనెంట్ మ్యాగ్నెట్ ని యూజ్ చేసుకుంటాయి, 2 కాయిల్స్ ని యూజ్ చేసుకుంటాయి, ఇంకా థిన్ ఐరన్ డయాఫ్రిగమ్ ని యూజ్ చేసుకుంటాయి. సో ఎప్పుడైతే ఆడియో సిగ్నల్ అనేది మనకి ఈ కాయిల్స్ ద్వారా వెళ్తుందో ఏమవుతుందంటే చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని క్రియేట్ చేస్తుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే డయాఫ్రిగమ్ అనేది వైబ్రేట్ అవుతుంది. సో దీని ద్వారా మనకి సౌండ్ వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అనమాట, ఏవైతే మనం వినగలుగుతామో. సో దీనివల్ల క్లియర్ సౌండ్ అనేది ఇస్తుందనమాట. ఇంకా హై పవర్ హ్యాండ్లింగ్ అనేది ఉంది. మెయిన్లీ ఇవి కమ్యూనికేషన్, రికార్డింగ్ అండ్ ప్రొఫెషనల్ ఆడియో సిస్టమ్స్ లో యూజ్ చేస్తాం. సో స్టూడెంట్స్ మీకు మ్యాగ్నెటిక్ హెడ్ ఫోన్స్ అంటే ఏంటి అనేది అర్థమైందా? నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.